వెల్కమ్ టు D77 న్యూస్. నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నది ఉప్పొంగి బోధన్, ఎడపల్లి, రెంజల్, లవిపేట్ మండలాల్లో వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగిపోయాయి. వరి, సోయాబీన్ పంటలు పూర్తిగా నష్టపోయాయి. అయినా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి పరిహారం అందకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెంజల్ మండల ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. రైతులు మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ మా పొలాలను సందర్శించలేదు, మమ్మల్ని పూర్తిగా పట్టించుకోవటం లేదు. ఈ పరిస్థితి కొనసాగితే భారీ స్థాయిలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో రైతులు, అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. స్థానిక నాయకులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెంటనే స్పందించి ముంపు ప్రభావిత గ్రామాలను సందర్శించాలని, అధికారులతో నివేదికలు సిద్ధం చేయించి ప్రభుత్వానికి పంపించాలని కోరారు. అలాగే గత యాసంగిలో వరి పంటకు సన్నాలు వేయమని చెప్పి ప్రతి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ ఇప్పటికీ బోనస్ మొత్తాలను ఖాతాలో జమ కాలేదని గుర్తు చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని రైతులు ఘాటుగా హెచ్చరించారు. రైతులకు బోనస్ ఇస్తున్న మాట రైతులకు బోనస్ ఇస్తున్న మాట గోదావరి పరివాహం రైతులకు నష్టపోయిన పంట డబ్బులు వెంటనే, పంట నష్టపోయిన రైతులకు వెంటనే, గోదావరి ముప్పు గురైన రైతులను వెంటనే. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్.